ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి స్కైప్ లో జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము. స్టార్టింగ్ ప్రేయర్ శాంతం సిస్టర్ చేస్తారు, పాట దిలీప్ బ్రదర్ పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, మహాగణుడ, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, ఘనమైన దేవ, బలమైన రక్షక, ఈ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఈ విధంగా ప్రభా మేము కూడి నీ నామమున ప్రభా స్తుతించుటకు నాయన ప్రభా, నీ వాక్యం మేము ధ్యానించుటకు ప్రభా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకే ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు కలుగును గాక యుగాలకు రజా. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా ప్రభా ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రభా, నీకే కోట్లాది వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం నాయన. మా కొరకు రక్తం కార్చి ఉన్నారు ప్రభా, అయ్యా నీకే వందనాలు ప్రభా. మీరు అక్కడ సమీపమైంది ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రభా మేమందరం శ్రద్ధగా ప్రభా నీ వాక్యం వినాలా ప్రభా, వాక్యానుసారంగా జీవించాలా ప్రభా. నీ కృపతో మమ్మల్ని నింపండి. ఇంతవరకు కూడా ప్రభా సజీవమైన రెక్కల కింద అయ్యా మమ్మల్ని భద్రపరిచి ఉన్నారు ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన ప్రభా. ఇంకా మాకు అవకాశం ఇచ్చి ఉన్నారు ప్రభా. యేసయ్యా నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలా, అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఇదిగో ప్రభా నీ వాక్యం మేము ధ్యానిస్తుండగా ప్రభా మా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి. వాక్యం చెప్పే బిడ్డల ప్రభా మీరుండి మాట్లాడండి నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. పరిశుద్ధుడా నీకే స్తుతి, స్తోత్రాలు నాయన. అయ్యా ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినావు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి, స్తోత్రాలు నాయన. ప్రభా వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా నీ పరలోక మర్మాలు మాకు బయలుపరచండి. ఈ అమ్మాలో నీకు అసహ్యకరమైనది, ఆయాసకరమైనది ఏదున్నా తీసివేయండి ప్రభా. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. అందరూ ప్రభా అయ్యా తండ్రి జాయిన్ అయ్యే కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఆటంకాన్ని తొలగించండి యేసు ప్రభా. సమస్తము మీ స్వాధీనం ఉంచుకోండి తండ్రి. అది మా ప్రభా ప్రార్థన స్టార్టింగ్ మొదలుకొని అంత వరకు నీ కృపలను మమ్మల్ని అందరినీ భద్రపరచమని, వినగల చెవులను, గ్రహించగల హృదయము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయ్యా నువ్వే మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచనం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకి పైని కలదు ఉన్నతంబగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. యేసు నామములో శక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి
శక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో పాప శుద్ధి విశ్వసించినచో సమృద్ధి. యేసు నామములో పాప శుద్ధి విశ్వసించినచో సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం. అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం. నాశనమునకు జోగడి వారికి యేసు నామమే రక్షణ మార్గం. నాశనమునకు జోగడి వారికి యేసు నామమే రక్షణ మార్గం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికి నాదుని స్మరించి తరింప. భేదమేమియు లేదెవ్వరికి నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లో బ్రదర్. మన మధ్యలో సుజాత సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లో సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ సాయంత్రకాల కూటంకి నన్ను ఆహ్వానించిన సిస్టర్ కి వందనాలు. దేవుడి కార్యంలో అద్భుతములు కాబట్టి అద్భుతమైన కార్యములను వివరించే ఆ వాక్యంను మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు నేను తీసుకున్న అంశము కమ్ అండ్ సీ, వచ్చి చూడుడి. ఎవరు చెప్పిండ్రు ఈ మాట, ఎందుకు చూడాలి, ఏం చూడాలి అనేది మన ధ్యానంలో మనం ఈరోజు ధ్యానం కొనసాగించుకుందాము. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనము ఒక సంభాషణ, వ్యక్తుల మధ్యలో సంభాషణ, అది మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఏం చూడాలి. వచ్చి చూడుడి అని యేసు ప్రభు చెప్తుండ. అంటే ఇట్స్ అన్ ఇన్విటేషన్ టు కమ్ అండ్ సీ. ఇది ప్రభువు మనకందరికి ఇస్తున్నటువంటి ఆహ్వానం. వచ్చి చూడండి. ఎవరికి చెప్పిండి ఈ మాట ముందు, తర్వాత ఎవరితో చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా మనము ఈ మాటనే ధ్యానిస్తున్నాం. వచ్చి చూడండి. యేసు ప్రభు కార్యంలో మీరు చూడాలంటే ముందు మీరు రావాలి కదా. వచ్చి చూస్తేనే ఆ వెలుగును గురించిన సాక్షులుగా మీరు ఉంటారు. మీరు రాకపోతే
మీరు చూడకపోతే మీరు సాక్షులుగా నిలబడలేరు. కాబట్టి యేసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్తున్నాడో ఒకసారి మనము ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనము ఒక సిచ్యువేషన్, ఒక సంఘటనను చూస్తాము. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. మనతో ఈ రోజు ఎవరైనా ఈ మాట అంటే మనం ఏమంటాము? మనిషిని పట్టుకొని గొర్రెపిల్ల అంటావేంటి కదా. ఈ లోకరీతిగా మనము వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తాం, విభేదిస్తాం. కానీ యోహాన్ చెప్తున్నప్పుడు ఆ 2 శిష్యులు కదా, అంటే ముందు వాళ్ళిద్దరు యోహానుకు శిష్యులు అని అర్థం. ఆ శిష్యులు ఆయన చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించి. యోహాను భక్తుడు, ప్రభువుకు ముందుగా పంపబడినవాడు, ప్రభువు యొక్క మార్గంను సరళం చేస్తూ ఆయనను గురించి ప్రకటించుటకు, సాక్ష్యమిచ్చుటకు పంపబడినవాడు కదా. మనకందరికి తెలిసింది, ఎలిజబెత్ కడుపులో గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు 7వ నెలలో మరియమ్మ రాగానే గంతులు వేసింది. అంటే యోహాను he was responding to the visit, God's visit కదా. ప్రభువు యొక్క ఆగమనంకు ఆయన ప్రతిస్పందన అన్నమాట. రాకముందే ఇంకా చూడకముందే కదా. ప్రభువు ఎట్లా ఉంటాడో చూడలేదు, ఆయన గర్భంలో నుండి ఆయనను చూడలేదు, ఇంకా లోకాన్ని వెలుగునే చూడలేదు. కానీ గర్భంలోనే శిశువు గంతులు వేసెను కదా. ఈయన ఒక సాక్షి, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. అంటే యేసు ప్రభుని ఇంట్రడ్యూస్ చేసే ఒక ఆయుధం అన్నమాట. యేసు ప్రభు, ఇదిగో ఈయననే యేసు ప్రభువు, ఇదిగో ఈయననే దేవుని గొర్రెపిల్ల, పాపములను క్షమించుటకు వచ్చిన వాడు ఈయనే అని ఒకరు ఇంట్రడ్యూస్ చేయాలి వాక్యంలో. కాబట్టే మనము వింటున్నాం ఇక్కడ. యోహానుకి ఇంకొక పేరేంటి? అడవిలో ఒక శబ్దం. ఆయన పేరే అడవిలో ఒక శబ్దం. శబ్దానికి రూపం అన్నమాట యోహాను. వాక్యానికి రూపము యేసు ప్రభువు అయితే శబ్దానికి రూపము యోహాన్ భక్తుడు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తుండే ఆయన, ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరు ఏం వెతుకుచున్నారు అని వారిని అడగగా, వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని అని అడిగిరి. ప్రభా, బోధకుడా, రబ్బీ అంటే బోధకుడా, బోధకుడా నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు? యేసు ప్రభుని గొర్రెపిల్ల అని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన వెంబడ చేసింది వీళ్ళు. ఆయన వెళ్తుంటే ఆయన వెనకంబడి వస్తున్నప్పుడు ఎందుకు? ఆయన ఎక్కడ నివసిస్తుండో తెలుసుకోవాలి. ఆయన ఎక్కడ తన సంసారము, తన కుటుంబము ఎక్కడ ఉంది అనేది వీళ్ళకి ఒక ఆసక్తి పెరిగిపోయింది. ఎందుకంటే దేవుడి గొర్రెపిల్ల అంటే దేవుడికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన ఉండొచ్చు ఒక మంచి గృహములో. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? వచ్చి చూడుడి. ఈ రోజు మనకున్న సందేహం ఇదే. ప్రతి ఇంట్లో మనం క్రిస్మస్ కి క్రిబ్ పెడతాం కదా, క్రిస్మస్ క్రిబ్ అంటాం. అంటే పశువుల పాకని ఇంట్లో డెకరేషన్స్ మేము కూడా చేస్తాం చిన్నగా ఉన్నప్పుడు కదా. క్రిస్మస్ ట్రీని పెట్టి ఆ క్రిబ్ని తయారు చేస్తుంటాం. అందులో బొమ్మలన్నీ పెట్టేసి మరియమ్మ బొమ్మను పెట్టి, ఆమె ఒళ్ళో ఒక చిన్న బేబీ బొమ్మను పెట్టి, స్కూల్స్ లో అయితే ఇలాంటి ఫంక్షన్స్, క్రిస్టియన్ స్కూల్స్ లో అయితే ఖచ్చితంగా ఇలాంటి క్రిబ్ ప్రోగ్రామ్స్ నేనైతే పాల్గొన్నా. ఎందుకంటే నేను క్రిస్టియన్ స్కూల్లో వర్క్ చేసిన కాబట్టి. క్రిబ్ అనేది కంపల్సరీగా పెడతారు, ప్రతి ఇంట్లో కూడా పెడతారనమాట. వాటి కోసం ఎన్నో నెలల నుంచి కలెక్షన్ చేస్తారు, బొమ్మలు, బెల్స్, రకరకాల ఐటమ్స్. ప్రభువు ఏమంటున్నాడు? వచ్చి చూడుడి. మనం ఏం చూడాలి అక్కడ? ఎక్కడ చూడాలి అంటే ఇప్పుడు అందరూ వస్తున్నారు, చూస్తున్నారంట. ఏం చూస్తున్నారు ఇక్కడ? ప్రపంచం అంతటా వచ్చి చూస్తుంది ఏంటి? క్రిస్మస్ క్రిబ్ కదా. క్రైస్తవ మతానికి సంబంధించిన పండగ కాబట్టి ప్రతి ఒక్క దేశంలో ఇప్పుడు క్రైస్తవులని లేదు, హిందువులు అన్యులు అని లేదు, యూదులని లేదు, ప్రతి ఒక్కరు లోకమందంతటా సెలబ్రేట్ చేసుకుంటున్న పండగ ఏది అంటే క్రిస్మస్. క్రైస్ట్ కి సంబంధించిన మాస్ కదా, యేసుకు సంబంధించిన ఒక కూడిక. మాస్ అంటే ఒక కూటమి, క్రిస్మస్ అంటే క్రైస్తుకు సంబంధించినటువంటి కూటమి. ఇది ప్రపంచమంతా చేస్తున్నారు. అన్యులు తెలియకపోయినా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పబ్లిసిటీ కోసం. మీరు చైనాలో చూస్తే, చైనాలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడ చైనీస్ మార్కెట్ లో క్రిస్మస్ లో అన్ని పండగలు, వాళ్ళు చేసుకునే పండుగలన్నింటిలో కంటే ఎక్కువ సేల్ ఎక్కడైతుందంట? క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతుందంట. అంటే ఈ పండుగకున్న ప్రాముఖ్యతని ప్రజలు బాహటంగా ఆ శారీర రీతిగా తెలుసుకుంటున్నారు, కానీ ఆత్మీయ లోతులోకి దేవుడు నడిపిస్తున్నాడు. వచ్చి చూడండి. ఎక్కడ చూడమంటున్నాడు ఆయన? చూడండి ఆ వాక్యము,
నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడు అని అర్థము. అప్పుడు ఆయన ఏమంటాడు, వచ్చి చూడుడి అని ఆయన వార్త చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. పగలంటే దాదాపుగా మధ్యాహ్నం 4 o'clock ఈవినింగ్ టైమ్స్ లో ఆయనని వెంబడించిండ్రు. ఆయన ఇంటికి వెళ్ళిండ్రు. ఆయన ఎక్కడున్నావని అడిగితే దేవుడు ఏమంటున్నాడు, వచ్చి చూడండి. ఈరోజు మనం అడుగుతున్నాం ఆ ప్రశ్న, ప్రభా నువ్వు ఎక్కడున్నావంటే మనం ఏం చెప్తాం ఆయనకి? వాక్యంలో పరిపూర్ణత పరిణితి చెందిన వాడైతే యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడని చెప్తాము. మనము ఈ అంత్యకాలంలో ఈ కాలంలో ముగిసినప్పుడు ఆయన రాకడ సమయంలో వచ్చినప్పుడు పరలోకంకి వెళ్ళినప్పుడు ఆయన నివాసం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. వచ్చి చూడండి అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి కదా. మన వాక్యంలో ప్రభువును మహిమపరచగలిగే సందేశాలను మనము మొదటగా ప్రకటించాలి. ఎప్పుడు ఏది ప్రకటించినా మొదటగా ప్రభువుకు సంబంధించిన కారణాలు, ప్రభువుకు సంబంధించిన విషయాలు. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ కదా. ఈ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ లో ఏం జరుగుతోంది అంటే ఇప్పుడు కేవలం KBPM మెంబర్స్ మాత్రమే వినటం లేదు. కేవలం 172 మంది ఉన్నారు మెంబర్స్. ఈ మెంబర్స్ మాత్రమే కాదనమాట. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వచ్చేసింది కాబట్టి యూనివర్సల్ ప్రపంచం అంతటా ఎవరు ఓపెన్ చేసి యథాలాపంగా ఆన్ చేసి విన్నా అది వారికి వెళ్తున్న వాక్యం. అంటే ఇప్పుడు మనము ప్రపంచానికి సంబంధించి చెప్పాలి. కేవలం 172 మందిని దృష్టిలో పెట్టుకొని చెప్పకూడదు. ఎందుకంటే మనం చెప్తుంది ఏంటి? దైవవాక్కు దేవుడికి సంబంధించింది. యేసు ప్రభువును మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. చాలా మంది చేస్తున్నారు కదా. వేల మంది యేసు ప్రభుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఎంతో మంది వింటున్నారు, ఎంతో మంది తప్పించుకుంటున్నారు వినకుండా. వదిలేద్దాం వాళ్ళని. ఎందుకంటే దైవ కార్యం ఎవరిలో జరిగించాలో వాళ్ళలోనే ప్రసిద్ధి కాంచుతాడు యేసు ప్రభు. సో ఇక్కడ ఏం చెప్తున్నా, వచ్చి చూడండి అన్నప్పుడు ఆ ఇద్దరు వెళ్ళిండ్రు. అక్కడ ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆయన వాక్యం ఆయన ఓకే నాకు కొంచెం ఇది సెల్ ఫోన్ చేయి టచ్ అయితే ఆగిపోయింది. ఓకే మనం వాక్యం కంటిన్యూ చేసుకుందాము. ఓకే సో అక్కడ ఏం చెప్తుండ ఆయన, మీరు వచ్చి చూడుడి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిండ్రు, ఆయనతో బస చేసిండ్రు. ఆయన దగ్గర 4 గంటల ప్రాంతంలో ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు యేసు ప్రభుని చూడటం, ఆయనతోటి 1 గంట సేపన సహవాసంలో కూర్చోవటము, ఆయన గురించిన మాటలు వినటం. అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈయననే గొర్రె పిల్ల అని ఎందుకు యోహాన్ భక్తుడు ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చిందో మనము అక్కడ చూస్తామన్నమాట. ఎక్కడది? 24th ఫస్ట్ చాప్టర్ 29th వర్స్. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 29. అంతకుముందు సంగతులు మనకొద్దు. 29 అంతకుముందు అంతా యోహానుని ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళు. నువ్వు ఎవరివి, నువ్వు ప్రవక్తవా, నువ్వు ఏలియావా, ఇవన్నీ అడుగుతుంటే నేను కాదు అని చెప్తున్నాడు వాళ్ళకి. కానీ ఆయన ఏం చెప్తున్నా 29th లో, నేను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయను, నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయన ఈయనే. అంతకుముందంతా యోహాన్ చేసిన సువార్త ఏంటి? లోకమునకు ఒక వ్యక్తి రాబోతున్నాడు, చాలా గొప్పవాడు, నాకంటే గొప్పవాడు, నా వెనక వస్తున్నాడు కానీ ఆయన నాకంటే ముందుగా ఉండాల్సిన వ్యక్తి అని చెప్తూ ఇంట్రడ్యూస్ చేస్తూ మాట్లాడుతూ శిష్యులని తయారు చేసుకుంటూ యేసు ప్రభు వచ్చిన వెంటనే ఇదిగో ఈయనే, నేను ఎవరిని గురించి ఇంతవరకు మాట్లాడుతున్నానో ఇదిగో ఈయనే. ఏమంటాడనా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక వచ్చువాడు నాకంటే ముందున్నవాడు. కాబట్టి నేను ఆయనను ఎరుగనైతిని. ముందు ఏమంటున్నాడు యోహాను, నేను ఆయన ఎవరో నాకు తెలీదు, ఎందుకంటే ఆయన యొక్క ఉనికి మాత్రమే నాకు తెలుసు. ఎప్పుడు తెలుసు? మరియమ్మ ఎలిజబెత్ ను కలవడానికి వెళ్ళినప్పుడు గర్భంలో ఉన్న యోహాను పిండంగా ఉన్నప్పుడే యేసు ప్రభు యొక్క ఉనికిని ఎరిగిన వాడు. యేసు ప్రభు యొక్క ఉనికిని ఎరిగిన వాడు. అందుకే ఇప్పుడు అంటున్నామంటే ఆయన చూడలేదు కాబట్టి ఆయన నేను ఎరగలేదు, ఆయన నేను ఎరుగనైతిని. కానీ
ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చి తిని. ఇశ్రాయేలుకు ప్రత్యక్షమయ్యే దినం వరకు శిష్యులను తయారు చేయటం యోహాను పని అయిపోయింది. వాక్యం గురించి వివరిస్తున్నాడు. గొప్ప వ్యక్తి రాబోతున్నాడు, యేసు దేవుని యొక్క గొర్రెపిల్లగా రాబోతున్నాడు అని ప్రతి ఒక్కరికి ఆయన సువార్త అద్భుతంగా పంచుతూ శిష్యులని గొప్పగా వాక్యంలో తయారు చేస్తున్నాడు, తర్బీదు చేస్తున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు అని చెప్తున్నాడు ఆయనని. తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూడండి, 32వ వచనం. యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఎవరు అంటే మళ్ళీ యేసు ప్రభువే కదా. యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నా యేసు ప్రభువే, వాక్యము అన్నా యేసు ప్రభువే. సో యేసు ప్రభు ముందుగా యోహాను పంపింది నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచు శిష్యులను తర్బీదు చేస్తూ వాక్య జ్ఞానంను బోధిస్తున్న వ్యక్తిగా తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ యేసు ప్రభుని కూడా పరిచయం చేస్తున్నాడు ఆయన. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పావురం వల్ల దిగి వస్తుంది ఆకాశం నుండి అని నన్ను పంపిన వాడు నాకు సెలవు ఇచ్చిండు. నేను ఎవరి మీద ఆత్మ దిగి వచ్చుట నిలిచుట చూతునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాడు. ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అన్నాడు. యేసు ప్రభు ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా. ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామా, ప్రభువుని పరిచయం చేస్తున్నామా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు ఈయనే, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు ఈయనే కదా. మన ఇంటికి క్యారల్స్ కి వస్తుంటారు చర్చెస్ నుంచి, క్రిస్మస్ క్యారల్స్ అని, చిల్డ్రన్స్ క్రిస్మస్, మెన్స్ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్ అని సెలబ్రేషన్స్ చేస్తుంటారు గుళ్ళలో. అందరు కలిపి ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ చేయొచ్చు కదా, కాదనమాట. వ్యక్తిగతంగా గుంపులుగా జెండర్ వైజ్ గా అందరికీ ఒక్కొక్క సెలబ్రేషన్. ఎందుకు అంటే చర్చ్ సొమ్ములు ఖర్చు పెట్టడానికి, ఇంకా అంతకుమించి ఏం లేదు అక్కడ. అది బీదలకు పంచొచ్చు, వాళ్ళ సెలబ్రేషన్లు ఆపుకొని బీదలకు పంచొచ్చు. ఈ సెలబ్రేషన్ ని ఖర్చు లేకుండా సువార్త రూపకంగా కూడా చర్చిలలో జరిగించవచ్చు అన్యులను పిలిపించి కదా, ఇంటి యొద్ద మీటింగ్స్ పెట్టి. కానీ ఇది చెయ్యరనమాట. ఎందుకంటే యేసు ప్రభుని గూర్చిన సాక్ష్యం చెప్పటానికి వెనకడుగు వేసేవారనమాట వీళ్ళంతా. ఉజ్జీవం అనేది వాళ్ళలో లేదు కాబట్టి ఉజ్జీవింప చేసే కార్యాలు జరిగించరు వీళ్ళు, ఉజ్జీవింప చేసే కార్యాలు జరిగించరు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నన్ను పంపినవాడు ఎవరిపైనైతే ఆత్మ దిగి వస్తుందో ఆయనే పరిశుద్ధాత్మను బాప్తిస్మం ఇస్తున్నాడు అని నాకు చెప్పెను. కనుక పరలోకం నుండి వచ్చిన ఒక కమాండ్ అన్నమాట అది. యేసు ప్రభు వస్తున్నాడు, నువ్వు దారి చూపించు, ప్రజలకు ఆ వైపుకు మరలించు. యేసు ప్రభు వస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన నా శిష్యులు ఇద్దరు వెంబడిస్తుంటే, ఎందుకు వెంబడిస్తున్నారు నన్ను? దేవుడు వారి అంతరంగం తెలుసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు వెంబడిస్తున్నావా? ఎందుకు వెంబడిస్తున్నావు? ఆయన వెనుకను వస్తున్నావా? ఆయన ఎందుకు వెంటాడుతున్నావు? ఎందుకు? నువ్వు ఏమి ఆశించి కదా. ఈరోజు మనము ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఇతరులను కూడా ప్రశ్నలు అడగాల. ఏం ఆశిస్తున్నావు? నీకు ఏం కావాలి ఆయన దగ్గర నుంచి? నీలో స్పష్టత ఉందా? దేని గురించి నువ్వు ఆయనను వెంబడిస్తున్నావో నీకు తెలుసా? ఈ ప్రశ్న మనల్ని మనం అడుగుతుంటే కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే క్లారిటీ లేదు. ఏ విషయము? ఆత్మ కావాలనా, నీకు వరములు కావాలనా, నీకు మంచి జీవితం కావాలనా, ఏ లోకరీతిగా రిచ్నెస్ కావాలనా, ఏం కావాలి కదా? కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకుంటున్నావా? ఉద్యోగాలు, చదువులు, పిల్లల పెళ్లిళ్ళు ఇవి కావాలనుకుంటున్నావా? మరి ఏం కావాలి? ఎందుకు వెంబడిస్తున్నావు యేసు ప్రభువుని? ఎందుకు వెంబడిస్తున్నావు? నువ్వు వెంబడిస్తుంటే దేవుడు అడుగుతాడు, నువ్వు నన్ను వచ్చి చూడు. మనం దేవుని వచ్చి చూడాలంటే ఎక్కడ చూడాలనని? మహిమలో నివసించువాడు కదా. ఆయన అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడై మహిమలో నివసిస్తున్నవాడు, సమీపించరాని తేజస్సులో నివసించే నా దేవుడు. సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు ఏ నరుడును ఆయనని చూడలేదు, ఏ నరుడును ఆయనను చూడలేదు. కానీ దేవుడు అంటాడు, వచ్చి చూడండి. ఆయన దగ్గరికి వచ్చి చూడాలంటే మనల్ని మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలి కదా. అయితే ఇక్కడ యోహాను అగ్ని ముట్టించిండు, ఇద్దరు వ్యక్తులు శిష్యులుగా యేసు ప్రభువును వెంబడించిండ్రు.
కదా, వెంబడించిండ్రు, ఆయన యొద్ద ఉన్నారు. సాయంత్రం 4 టైంలో అనమాట, ఈవినింగ్ 4 గంటలప్పుడు ఆయన దగ్గర ఉన్నారు. తర్వాత యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకటి పేరేమో సీమోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. కదా, సీమోను మరియు అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సీయను కనుగొంటిమి అని అతను చెప్పాడు. ఇద్దరు వ్యక్తులను అంటించిండు కదా, అగ్ని రాజబెట్టిండు. ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఇంకొక వ్యక్తితో అడుగుతున్నాడు అనమాట, మేము మెస్సీయని చూసినాం, ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అనమాట. లోక పాపం నుండి మోసుకొని పోవు దేవుడు, ఈయనే, ఈ గొర్రె పిల్ల గురించి మనం ఇంతవరకు యోహాన్ భక్తులు మనల్ని ట్రైనింగ్ ఇచ్చిండు కాబట్టి ఆయనను మేము కనుగొన్నాం, ఆయనను మేము చూసినాం, ఆయనను మేము కనుగొన్నామని చెప్తున్నాడు. ఆ యేసునొద్దకు అతన్ని తోడుకొని కూడా పోయిండు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి నుంచి మనం విన్నాక మనం ఇంకొక వ్యక్తికి ఆ నిప్పుని అంటబెట్టాలన్నమాట, రాజబెట్టాలా, ఆ అగ్ని వారికి కూడా అంటుకోవాలా, వారిలో కూడా ఆ హృదయము మంట తెలియాలన్నమాట. ప్రభువు ఒక ఉన్నతమైన స్థానంలో నివసించే దేవుడు అని వారు తెలుసుకోవాలా. కనులారా చూడలేదు కానీ తెలుసుకుంటున్నారు, చెవులారా వినగలుగుతున్నారు. కాబట్టి మేము మెస్సియాను కనుగొన్నాము అన్నారు, తీసుకొని వచ్చారంట. ప్రభు యొద్దకు మనం ఎంతమందిని తీసుకొని వస్తున్నాము కదా, ఈ ప్రశ్న మనం వేసుకోవాలా. ముందు మనం ఎవరిని వెంబడిస్తున్నాము, తర్వాత నీవు ఎక్కడ నీ నివాసం అని అడుగుతున్నామా దేవుణ్ణి, ఆ నివాసం గురించి నీకు జ్ఞానం ఉన్నదా? ఎందుకంటే బైబిల్లో మనకు చాలా చోట్ల ఆయన యొక్క నివాసం గురించి వర్ణన జరిగింది కదా. వర్ణన ఎంత బాగా డిస్క్రిప్షన్ జరుగుతుందంటే వాక్యంలో, అది మనం ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఎందుకంటే అలాంటి తేజోమయమైన స్థలంలోనికి మనం వెళ్ళాలంటే మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలో కదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మన హృదయంలో. ఎంత పరిశుద్ధంగా ఉంటే మనం ఆ లోకంలోకి వెళ్ళగలము, ఆ సన్నిధిలో ఆయన నివాసము వచ్చి చూడాలంటే మాటలా కదా. అయితే ఇక్కడ ఈ ఇద్దరు విన్న తర్వాత యేసు ప్రభుని అడగటము, ఆయనను చూడటం అయిపోయింది, ఇంకొక వ్యక్తికి చెప్పటం అయింది, ఆ వ్యక్తిని తీసుకురావటం కూడా జరిగింది. చూడండి, అక్కడ మెస్సీ అని చూసామంటే ఆ మాటకు అభిషక్తుడు అని. యేసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు. ఆ వ్యక్తిని తీసుకురాగానే దేవుడు ఆ వ్యక్తిని మోకం చూడగానే పేరు కూడా చెప్పేస్తున్నాడు. నువ్వు సీమోనువు కదా, యోహాను కుమారుడవు కదా. యోహాను కుమారుడు అంటే అప్పట్లో చాలా మందికి ఉన్నాయి ఆ పేర్లు, యోహాను అనే పేర్లు అనమాట. సో ఒక యోహాను కుమారుడు ఈ సీమోను, నువ్వు అతడివే కదా, నీవు కేఫా అనబడదు అని అర్థం. కేఫా అన్న మాటకు రాయి అంటే ఆ వ్యక్తిని చూడగానే ఫేస్ రీడింగ్ అంటాం కదా మనం చాలా సార్లు, ఈ లోక రీతిగా నాలెడ్జ్ లో చెప్పాలంటే ఫేస్ రీడింగ్. ఒక వ్యక్తిని చూడగానే వాడు ముచ్చోడా, వాడు గంభీరంగా ఉంటాడా, వాడు స్టూవర్డ్షిప్ లో ఉంటాడా, లేకపోతే వాడు రిజర్వ్డ్ గా ఉంటాడా, జోవియల్ గా ఉంటాడా, ఇటు జోకర్ టైప్ అనేది మొక్కం చూసి చెప్పేస్తుంటాం మనమైతే మనుష్య జ్ఞానంతో. కానీ దేవుడు అలాంటి జ్ఞానంని ఉపయోగించట్లేదు. ఆయన దైవిక జ్ఞానంతో ఏం చెప్తున్నాడు, నీవు రాయి, కేఫానగా నీవు రాయి అని చెప్తున్నాడు. తర్వాత ఆ రాయి పైననే ఆ బండను క్రీస్తు సంఘము నిర్మించబడుతుందని తర్వాత చెప్తూ ఉంటాడు ఆయన. మనిషిని చూడగానే మనిషి యొక్క అంతర్యం ఎరిగిన వాడు నా దేవుడు. ప్రభువు మనసులను, పైముఖంని చూడట్లేదు, ఆయన అంతరంగం చూస్తారు. పైన మేకప్లు ఉండొచ్చు, పైన ఏమేమో జ్యువెలరీస్ ఉండొచ్చు, పైన తల మీద జుట్టు లేకపోతే విగులు పెట్టి ఉండొచ్చు, ఇంకేదో పై రూపంను కాదు దేవుడు చూసేది, అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావు. ఎందుకంటే ఆయన పరిశీలించేదే నీ అంతరంగాన్ని. కాబట్టి అంతరంగము శుద్ధిగా ఉంటే ఆటోమేటిక్ గా సమర్పణ నీలోనికి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి యోహాను కుమారుడవు, నువ్వు సీమోను, నువ్వు కేఫా అనబడుదువు, నీకు మాటకు రాయని అర్థము అని ఆయన యొక్క భవిష్యవాణిని చెప్పేసిండు కదా, ఫ్యూచర్ ని చెప్పేసిండు సీమోను చూడగానే. మర్నాడు ఆయన గలిలయ వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొన్నాడు. యేసుప్రభు దారిలో పోతూ ఇంకొక వ్యక్తిని చూసిండు. ఇప్పటికి ముగ్గురైనారా, మళ్ళీ ఇంకొక వ్యక్తి పేరు ఫిలిప్పు. నన్ను వెంబడించనగానే ఫిలిప్పు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంబడించిండు. ఆయన బేత్సైదా వాడు, బేత్సైదాను ఊరు ప్రాంతం వాడు. అంద్రెయ, పేతురు ఆయన అనువారి పట్టణపు కాపురస్తుడు కాబట్టి ఒకే సిటీలో ఉన్నవారు. కాబట్టి ఫిలిప్పుని చూడగానే వచ్చేసేయంటే ఫిలిప్ వచ్చేసిండు. ఒక మాట దేవుడు వచ్చేయనగానే వెంటనే వచ్చేసిండు కదా. వెంటనే ఆ సమర్పణ ఎలా జరిగింది, వెంటనే రావాలంటే వాడికి 100 ఆటంకాలు ఉంటాయి కదా. దేవుడు 3 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఒకటి రారా అంటే నేను పొలం కొనటానికి వెళ్తున్నా అంటాడు, ఒకడేమో నేను కొత్తగా పెళ్లి చేసుకున్నా అంటాడు, ఇంకోటి సమాధి చేసి రావాలా అంటున్నాడు.
కదా, కారణాలు చెప్తున్నారు. కానీ ఫిలిప్ ఇక్కడ ఏ కారణం చెప్పలేదు, దేవుడు పిలవగానే వచ్చేసిండు. అలా దేవుడి పిలుపు ఎంతమందికి ఉందో గ్రహించాలన్నమాట. పరిశుద్ధాత్మ జ్ఞానంతో కనిపెట్టుకొని, దేవుడు నన్ను సేవకు పిలిచిండా, ఫుల్ టైం పార్ట్ టైం కాదా, ఏది దేనికని పిలిచిండు, నన్ను సువార్థికుడిగా పిలిచిండా, నన్ను గాయకుడిగా పిలిచిండా, నన్ను క్రూసేడ్ మినిస్ట్రీస్ కదా గొప్ప మీటింగ్లు కండక్ట్ చేయడానికి కొంతమంది పిలుస్తుంటాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, అందరికీ ఒకటే పని ఉండదు. కాకపోతే ఏ పిలుపు పిలిస్తే ఆ పిలుపుకు లోబడాలి అనేది మాత్రమే దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అనమాట. ఆయన ఫిలిప్పుని పిలవగానే ఫిలిప్పు వెంటనే వచ్చేసిండు. కాబట్టి ఫిలిప్పు దేవుని యొక్క సహవాసంలో చేర్చబడ్డాడు. ఫిలిప్పు ఒక్కడు ఊరుకున్నాడా? మళ్ళీ చూడండి అక్కడ నెక్స్ట్ వర్డ్, ఫిలిప్పు నతనీయేలును కనుగొన్నాడట. ఫిలిప్పు ఇప్పుడు నతనీయేల్ ఇంకొక వ్యక్తిని తీసుకొని వస్తున్నాడు. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరు గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఒక ఆయన అంటున్నాడు గొర్రె పిల్ల ఇదిగో అంటున్నాడు, ఒక ఆయన అంటున్నాడు పాపక్షమాపణ చేయబోతువాడు ఈయననే అంటున్నాడు, ఒక ఆయన అంటున్నాడు మెస్సీయని చూసినామంటాడు, మరొక ఆయన అంటున్నాడు లోక పాపంలోని మోసుకొని పోవాడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. మోషే ఎవరి గురించి, ప్రవక్తలందరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిని నేను కనుగొన్నా. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన సాక్ష్యం కదా. మరి మన సాక్ష్యంలో మనం దేని గురించి యేసు ప్రభుని ఏ విధంగా సంబోధిస్తున్నాం, ఏ విధంగా? కొందరు అంటారు మరణ పడకలో ఉండంగా దేవుడు నన్ను ముట్టిండు, తాకిండు, నన్ను మరణం నుంచి తప్పించిన వాడు నా దేవుడు అని ఒకరు సాక్ష్యం ఇస్తారు కదా. కుటుంబ కలహాలతో విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని కలిపిన వాడు నా దేవుడు అని కొందరు సాక్ష్యం ఇస్తారు. కొందరు నాకు జాబ్ రాలేదు, జాబ్ వస్తుంది అనుకుని ప్రార్థన చేస్తే జాబ్ ఇచ్చిండు, ఉద్యోగం ఇచ్చిన వాడు నన్ను పోషణకు ఆధారమైన వాడని ఒకరు. అట్లా ప్రతి ఒక్కరిలో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుందన్నమాట దేవుడి గురించిన సాక్ష్యం. నువ్వు సాక్ష్యం పంచుకునేటప్పుడు ఆయన ఏమని సాక్ష్యం పంచుకుంటున్నావో మనము గుర్తు పెట్టుకోవాలంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఫిలిప్పు నతనీయేలుతో చెప్తున్నాడు నేను కనుగొన్నాను. బైబిల్లో మోషే దగ్గర నుంచి ఎవరి గురించి అయితే ప్రస్తావించబడిందో ఆయనను నేను చూసిన కదా, ఆయనను కనుగొని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. ఈయన ఈ లోకరీతి రిలేషన్షిప్ ని గుర్తు చేస్తున్నట. యోసేపు కుమారుడు నజరేతులో ఉన్నవాడు యేసు అని. వెంటనే నతనీయేలుకి ఒక డౌట్ వచ్చేసింది అక్కడ. చూడండి ఇలాంటి నతనీయేల్స్ మన దగ్గర ఉంటారు చాలా మంది, మన బ్రదర్ కాదు చెప్పేదంటే, అంటే నతనీయేల్ అనే క్యారెక్టర్స్ అన్నమాట. ఇలాంటి వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తుంటాయి. ఏంటా డౌట్ చూడండి, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా కదా, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా? నజరేతు అనే ఊరికి ఏమాత్రం మంచి పేరు లేదు. తర్వాత అది పెద్దగా గుర్తించబడిన బిగ్ సిటీ కాదు, మారుమూల ప్రాంతము. అక్కడ అల్పమైన ఊరు అని అర్థము. కానీ ఆయన ఏమంటున్నాడు, నజరేతు నుంచి ఏదైనా మంచి వస్తుందా అసలు? మరి నువ్వేమో ఈయన మంచి దేవుడు, గొప్ప దేవుడు అని సాక్ష్యం చెప్తున్నావు, ధర్మశాస్త్రమును తెలియజేసిన వ్యక్తి అని చెప్తున్నావు, నజరేతు నుంచి మంచిది ఏదైనా వస్తుందా అంటే అప్పుడు ఫిలిప్ అంటాడు అనమాట, వచ్చి చూడు కదా, వచ్చి చూడు, నువ్వు నజరేతుకు వస్తే తెలుస్తుంది కదా. నిన్ను చూచిచ్చినని అతనితో చెప్పాను. నీవు చూడండి ఆ వచనము, వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో చెప్పాను. 47వ వచనం, మొదటి అధ్యాయం 47వ వచనంలో ముందు యేసుప్రభు అంటున్నాడు వచ్చి చూడండి అంటున్నాడు. ఇప్పుడు ఫిలిప్పు చెప్తున్నాడు వచ్చి చూడు, నువ్వు వచ్చి చూస్తేనే తెలుస్తుంది కదా, నువ్వు రావాలి, ముందు యేసు సన్నిధికి రావాలి, యేసుని బైబిల్లో చూడాలి, వాక్య ధ్యానం చేస్తుంటే నీకు యేసు ప్రభు కనిపిస్తాడు కదా, వాక్య ధ్యానంలో అయినా కనబడతాడు. వచ్చి చూడండి, రాకుండా చూడకుండా మాట్లాడకూడదు అనమాట మనం కదా. ఎందుకంటే మనం సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాట తీర్పు దినమున దేవుడు గుర్తు చేస్తాడు. కాబట్టి మన మాటలు అతి కొద్దిగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. వచ్చి చూడు అని ఫిలిప్పు చెప్పినప్పుడు నన్ను చూడండి, యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు. ప్రభు రావడమే అతనితో ఏమంటుండు, అసలైన ఇశ్రాయేలీయుడు అంటే వీడే కదా, అసలైన ఇశ్రాయేలీయుడు అంటే వీడే. ఎందుకు చెప్తుండ మాట
అంటే హృదయంలోనూ జీవిత విధానంలోనూ ఇశ్రాయేల్ వాళ్ళు ఎలా కపటం లేకుండా ఉంటారో అట్లా నిష్కల్మషమైన మనసుతో వచ్చిండు ఆయన. కపటం లేని మనసు కలవాడు ఇశ్రాయేల్. ఇతడు నిజమైన ఇశ్రాయేలు అని దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి నతనీయేలు కదా. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడే కాబట్టి కపటము లేదు అని అతని గురించి చెప్పాను. నన్ను ఎలాగూ నువ్వు ఎరుగుదువు? నతనీయులకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అదేంటి, నేను రావడమే నన్ను చూస్తున్నాడు, నన్ను చూడగానే చెప్పేస్తున్నాడు, ఎలా చెప్పగలిగింది ఈయన? మనకు అందరికి తెలిసింది కదా, హృదయ అంతరంగముని ఎరిగిన వాడు. నువ్వు ఎంత కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, పగలు, ద్వేషాలు, రాగద్వేషాలకు అతీతంగా ఉండమంటున్నాడు దేవుడు. అవన్నీ మనలో ఉంటున్నాయి ఎందుకంటే అవి మానవ స్వభావములు. అవి మానవ స్వభావం. ఈ మానవ స్వభావంని వదిలించుకుంటేనే మనము తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తామని ఇంకొక వ్యక్తి గురించి కూడా యేసు ప్రభు ఇదే అధ్యాయంలో చెప్తున్నాడు. అనే పేరు నికోదేము కదా. నతనీయేలుతో ఒక మాట చెప్పిండు, ఒక సత్యంని వివరించిండు యేసు ప్రభు. అలాగే నికోదేముతో మరొక సత్యంని వివరిస్తుండు. ఒకడు తిరిగి జన్మించితే తప్ప ఆయన రాజ్యం చూడడు. వచ్చి చూడండి అంటే అంత ఈజీగా చూస్తామా పరలోకాన్ని? అంత ఈజీగా అందరూ వచ్చేస్తారా పరలోకానికి? కదా. చెప్తున్నా, నేనైనా వింటున్నా, మీరైనా, ఇది ఇంకా ఎక్కడెక్కడ వెళ్తుందో ఈ వాక్యము. ఎవరికైనా సరే ఇది ఒకటే ఆన్సరు. మనము నిష్కల్మషము లేని నిష్కపటమైన మనసుతో ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని గుర్తించిండు. మన పేరును కూడా ఆయన గుర్తు పెట్టుకుంటాడు. మన పేరుని కూడా గుర్తు పెట్టుకుంటాడు. ఏంటంటే ఆ మాట, బోధకుడా నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని అన్నాడు. అని చూడగానే చెప్పగానే ఏమంటుండ ఆయన, నువ్వు బోధకుడవు, నిజంగా రాజువు. అప్పుడు దేవుడు అంటుండు, నువ్వు ఏమంటాడు చూడండి. అందుకు యేసు, అంజూరపు చెట్టు క్రింద నేను చూచి తినని నేను చెప్పినందున నీవు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. నువ్వు ఆ చెట్టు కింద ఉన్నావు, అక్కడ నిలబడ్డావు, అక్కడ నువ్వు మాట్లాడుతుండగా నేను నిన్ను చూసినా అంటాడు. దేవుడు కూడా పొట్టి జక్కైతే అదే మాట అంటాడు కదా, నేను నిన్ను చూసిన, చెట్టు దిగిరా అంటాడు కదా. అంతస్తులు, అహంకారాలు, భయంకరమైన ప్రైడ్ తో బ్రతుకుతున్న వారికి దేవుడు అంటుండే, దిగిరా. నీ అహంకారం, నీ ప్రైడ్, నీ చదువు, నీ ఆస్తి, నీ అందము కదా, ఇవన్నీ అశాశ్వతం, దిగిరా. వాటన్నిటి నుంచి దిగి రావాలి. చెట్టెక్కి కూర్చున్నావా? నువ్వు ఏ విధంగా ఉంటే నిన్ను చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి ప్రతి హృదయం తెలుసు కాబట్టి, ఇప్పుడు నతనీయేలుతో అంటాడు, నువ్వు అక్కడ చెట్టు కింద ఉన్నాగా నేను చూసినా కదా, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూసినాను కాబట్టి అందుకు నువ్వు నమ్ముతున్నావా? ఇంతకంటే గొప్ప కార్యాలు ఇంకా నువ్వు చూస్తావు. జస్ట్ నేను పేరు పెట్టి పిలిస్తేనే నీకు ఇంత ఆశ్చర్యం అవుతుంది. నువ్వు నన్ను వెంబడిస్తే నువ్వు ఇంకా గొప్ప కార్యములని చూడగలవు. మనం వెంబడిస్తుంటేనే కార్యములు చూస్తాం కదా. వెంబడించడం మానేస్తే కార్యములు జరగవు. పశురాత్మ దేవుడు నిరంతరం కార్యములను ఆ ప్రక్రియ జరిగిస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మకం లేక అపనమ్మకముతో కదా, డౌట్ఫుల్ మైండ్ అంటాం. డౌట్ఫుల్ థామస్ ఉన్నాడు కదా మనకు, తోమ. అట్లా డౌట్స్ తో వచ్చిన వారికి కార్యములు జరగవు. వారి అపనమ్మికను బట్టి అక్కడ ఏ కార్యము జరగలేదు అంటాడు మత్తయి వారు. అపనమ్మిక ఉన్న దగ్గర కార్యము జరగదు. ఇది దేవుడే జరిగించగలడు అని ఒక దృఢ నిశ్చయం మనకు కలిగితేనే ఏ రోగం వచ్చినా ఇది దేవుడు మాత్రమే హీల్ చేయాలా. ఆయన కార్యం జరిగిస్తే దానికి ఇంకా తిరుగులేదు కదా, తిరుగులేదు. కాబట్టి అక్కడ ఏమంటుండు, యేసు, అంజూరపు చెట్టు క్రింద నేను చూచి తిని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముతున్నావా? కాదు, ఇంతకంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఎందుకంటే మీరు దూతలు మనిషి కుమార్, అక్కడ మనకు యాకోబు నిచ్చెన గురించి దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుండ. అక్కడ చూడండి, అక్కడ మాట, ఇక్కడ సందర్భం లేదు కానీ చెప్తుండ ఆ మాట ఏంటంటే, వీటికంటే గొప్ప కార్యములు మీరు చూడబోతున్నారు అంటాడు. మరియు ఆయన ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటైను దిగుటైను చూతురు అని మీతో నిశ్చయముగా, డెఫినెట్ అన్నమాట. డెఫినెట్ గా, కంపల్సరీ కాదు, డెఫినెట్. దేవుడు డెఫినెట్ ప్రామిస్ ఒకటి, మనిషి కుమారుడికి పైగా ఎక్కుతూ దిగుతున్నారంట. మనుష్య కుమారుడికి పైగా ఎక్కుతూ దిగుతూ వస్తున్నారు. ఇక్కడ మనము ఏమని చెప్తున్నాడంటే, ఇది ఆది కాండంలోని 29వ అధ్యాయంలోని 12వ వచనంలో ఉన్నటువంటి ఒక దృష్టాంతం అన్నమాట. అక్కడ ఏమని రాసింది, యాకోబు కళ గురించి మాట్లాడుతున్నాడు. ఆ కళలో పరలోకానికి భూమికి ఒక నిచ్చెన వేసి ఉంది.
ఆ నెచ్చిన తానే అని యేసు అంటున్నాడు కదా. ఆది కాండంలోని రెఫరెన్స్ ని దేవుడు ఇక్కడ నూతన నిబంధనలో మాట్లాడుతున్నాడు శిష్యులతో. ఇంకా వాళ్ళు శిష్యులు కాలేదు, కానీ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు అనమాట. ఇంతకంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారంట, ఇంతకంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. దేవుడి పైన మనుషులు ఎక్కుతూ దిగుతూ అంటే మధ్యవర్తిగా, యేసు ప్రభువు మధ్యవర్తిగా మనుషులకు చెప్పదలుచుకున్న సందేశాలను, ఇవ్వదలుచుకున్న దీవెనలను, వారికి చేరే మార్గమును యేసు క్రీస్తే అన్నటువంటి గొప్ప డెఫినిషన్ అక్కడ దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. ఆది కాండంలోని యాకోబు కళను వివరిస్తూ ఆ మధ్యవర్తి, ఆ నిచ్చెన నేనే, ఆ నిచ్చెన నేనే, ఆకాశంకు పరలోకానికి వెళ్ళాలంటే మార్గం నేనే, అక్కడి నుంచి దూతలు దిగి వస్తున్నారు, వాళ్ళ దీవెనలు తీసుకొని వస్తున్నారు అంటే ఆ మార్గం కూడా నేనే. దీవెనలు రావాలన్నా, మనం పరలోకంలోకి వచ్చి ఆయనను చూడాలన్నా, ఆ ఇన్విటేషన్ ఇచ్చినాక మనం పెళ్లికి పోకపోతే ఎట్లా కదా. ప్రభువు నా ఇల్లు చూడండి, నా నివాసం చూడండి, వచ్చి చూడండి అంటున్నాడు. మరి అది వచ్చి చూడాలంటే మనకి ఏం కావాలంట? ఒక రోడ్ మ్యాప్ కావాలా. ఎవరు ఆ రోడ్ మ్యాప్ కి డైరెక్టర్ అంటే యేసు ప్రభువే. ఆయన ద్వారా తప్ప మరి ఎవరినో దేవుడిని చూడలేరు, ఆ లోకంలో చేరలేరు. ఆయనని ఒప్పుకున్న వారికే అది నిరీక్షణ కలిగినటువంటి శుభప్రదమైన ఆనవాళ్ళు, లేని వారికి శ్రమ, నరకం. ఒప్పుకొని వారికి ఆయనయే మధ్యవర్తి అని ఒప్పుకొని వారికి, చాలా మంది మరియమ్మని మధ్యవర్తి అంటారు. ఆల్రెడీ యేసు ప్రభువే మధ్యవర్తిగా ఉన్నాడు. మళ్ళీ ఈ మధ్యవర్తి అయినది యేసు ప్రభువుని పక్కన పెట్టేసి మళ్ళీ లోకరీతి మనుషులను మధ్యవర్తులుగా పెట్టుకుంటున్నారు. అక్కడే తప్పటడుగు వేస్తున్నారు, అక్కడే సాతాను బోర్ల కొట్టిస్తుంది. వాళ్ళు పక్క రూట్ అంటే బైపాస్ లోకి తీసుకెళ్లిపోతుంది. సెయింట్ ఆంథనీ, సెయింట్ జూడ్, సెయింట్ ఫ్రాన్సిస్, ఇలా సెయింట్ల ఈ రోజైతే సెయింట్ నికోలాస్ అని కదా క్రిస్మస్ తాపన చూపిస్తుంది. గిఫ్ట్లు ఇస్తాడు పరలోకం నుంచి. దేవుడి దూతలు వచ్చి గిఫ్ట్లు ఇవ్వాలంటే అప్పుడు నికోలాస్ అనే ఒక బిషప్ రాత్రిపూట పిల్లలకు గిఫ్ట్లు వాళ్ళ వాకిట్లలో పెట్టి వెళ్ళేటోడంట ఆయన బతుకున్నప్పుడు. అదే సాంప్రదాయంని ఇంకా కొనసాగిస్తున్నారు, అదే సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో నుంచి వచ్చిన వాడే నికోదేము కదా. మత నిష్ట కలిగిన సాంప్రదాయంలో పాటించినటువంటి వ్యక్తి నికోదేము. నతనీయేలేమో చెప్పగానే అట్లా విని అట్లా అంగీకరించిన హృదయం ఆయనది. కాబట్టి ఆయన ఏమంటుండు, శిష్యులందరూ నికోదేమును, నతనీయులను, శిష్యులందరూ కాలక్రమేణా దీన్ని గ్రహించాలి అంటున్నాడు. అంటే రాగరాగ యేసు ప్రభువే మధ్యవర్తి, ఆకాశం నుంచి దూతలు దిగి వస్తున్నారంటే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు తీసుకొని వారు వస్తున్నారు. అదేవిధంగా ఈ లోక రీతిగా పైకి వెళ్తున్న వారంతా యేసు ప్రభు మార్గంలోనే పైకి వెళ్తున్నారు అనేది తర్వాత మీరు తెలుసుకుంటారు అని ఒక సత్యంని ఇక్కడ నతనీయులకు తెలియజేస్తున్నాడు. ఆయన వచ్చి చూడాలి అంటే సత్యాలను తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యమే మనల్ని పాత సిద్ధాంతాల నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. పిచ్చి నమ్మకాలు, మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు, మత ఆచారాలు, మత ప్రామాణికాలు ఇవన్నిటిని పక్కన పడేయాలంటే ఖచ్చితంగా మనకు యేసు ప్రభు అనే మధ్యవర్తి మాత్రమే అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఇతరులకు తెలియచేయాలి. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి వారు వెలుగును గ్రహించలేకపోతున్నారు. చీకట్లోనే సంబరపడిపోతున్నారు, చీకట్లోనే సంబరాలు చేసుకుంటున్నారు కదండి. మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనము ఈ నికోదేము గురించి చూస్తాం. ఒక్క మాట చూసుకుందామా. యోహాను సువార్తలోని 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 3వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగో సాధ్యము. ఏ సంగతి అంట? తిరిగి క్రొత్తగా జన్మించడమే. అది 3వ వచనంలో ఉంటది. అతనితో ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుడు రాజ్యమును చూడలేడు. వచ్చి చూడు అన్నాడు. మరి ఎట్లా చూడాలి, ఎప్పుడు చూడాలి, ఎలా చూడాలి? ఈ ప్రశ్నలు అందరికి వస్తుంటాయి. ఇప్పుడు మనం సేవలో వాక్యం చెప్తున్నప్పుడు అందరు ఇదే ప్రశ్న మళ్ళీ కూడా అడుగుతారు కదా. నేను చెప్పే మాట వెనకే మీరు ధ్యానం చేయాలన్నమాట. ఎందుకు అంటే మనము జస్ట్ ఒక 172 మందికి చెప్పట్లేదు. ఇప్పుడు మనం చెప్తున్న మాటలు లోకమందంతటా వెళ్ళబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ వస్తుంది. వాళ్ళకి ఆ డౌట్స్ క్లారిఫై చేయటం అనేది మన బాధ్యత. చూడండి ఆయన ఏమంటుండు, ఎలాగో సాధ్యము, క్రొత్తగా జన్మించనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు. వచ్చి చూడండి అన్నప్పుడు ఎలా చూస్తున్నాము? క్రొత్తగా జన్మించాల్సిందే.
కొత్తగా జన్మించాల్సిందే ఎలాగూ జరుగుతుంది. అందుకు నికోదేము ముసలి వాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భం నందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, ఒక మత సంప్రదాయాలు పాటించే వ్యక్తికి ఆత్మీయ సత్యం బోధపడలేదు, అందుకే అలాంటి ప్లేస్ లో మనల్ని పెట్టుకుందాం. ఎలాగో సాధ్యం? ముసలి వ్యక్తి మళ్ళీ తిరిగి జన్మిస్తాడా? చాలా మంది ఈ రోజు క్రిస్టియన్స్ కూడా అడుగుతున్న క్వశ్చన్ ఇదే కదా. నువ్వు నూతనమైన మనసు రావాలి, నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు కొత్తగా జన్మించాలంటే వాడు మనల్ని వెర్రి వాడిని చూసినట్టు చూస్తాడు. ఏం చెప్తున్నావు అంటారు కదా. ఏమన్నా మాటలా నువ్వు చెప్తున్నది? కొత్తగా ఎట్లా జన్మిస్తారు? ఎలా వీలవుతుంది? ఇది సంభవమేనా? ఇంకా మాకు తెలిసింది ఏంటంటే ఈ పుట్టుకలో చచ్చిపోయినాక ఇంకొక రూపంలో మళ్ళీ పుడతాం. అంటే ఏంటి? రీఇన్కార్నేషన్ అంటాం కదా. తిరిగి మళ్ళీ పుడతాం. ఈ జన్మలో మనిషిగా పుట్టి పాపాలు చేస్తే వచ్చే జన్మలో కుక్కలాగా పుడతామని, మరో జన్మలో నల్లిలాగా పిల్లిలాగా పుడతామని, ఇలా రకరకాల సిద్ధాంతాలతో వాళ్ళు బతికేస్తుంటారు. వాళ్ళు ఇదేమాట అనుకుంటారు అనమాట, నువ్వు కొత్తగా జన్మించాలి అంటే అట్లెట్లా, చనిపోయి తిరిగి పుట్టాలి కదా అంటే పునరుత్థానము గురించి మాట్లాడుతులేరు వాళ్ళు. తిరిగి జన్మించడం అంటే తిరిగి మళ్ళీ మామూలుగా మనుషులుగా పాపంలోనే పడి మళ్ళీ చనిపోతే మళ్ళీ పాపంలోనే పుడుతున్నాం అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ అతనికి పుట్టుక లేదు, కానీ ఆత్మీయ రీతిగా అతడు తిరిగి పుట్టగలడు. అదే దేవుడు అక్కడ వాళ్ళకి నికోదేము వలన ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్ ఇన్ స్పిరిట్ కదా. ఆత్మ రూపంలో నువ్వు తిరిగి జన్మించగలిగితే అప్పుడు ఏంటనమాట, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. నీటి మూలంగా అంటే మనం బాప్తిజం కదా. బాప్తిజం ఎప్పుడు తీసుకుంటున్నాము? ప్రభువే రక్షకుడు, నిజ దేవుడు, ఏకైక దేవుడు పాపముల కొరకు బలియాగంగా ఆ లోకం నుంచి వచ్చిండు ఆయన కదా. మనుషులు ఇన్విటేషన్ ఇవ్వకపోయినా ఆయన వచ్చేసిండు. కానీ ఆయన ఇప్పుడు ఏమంటుండు? ఇన్విటేషన్ ఇస్తున్నాడు, మీరు రాండి నా దగ్గరికి, నేను వచ్చినాను కదా, మీరు నా దగ్గర రావాలి. ఎంత ఓపెన్ ఇన్విటేషన్ కదా, ఎంతమందికో కదా. ఇది ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆ ఇన్విటేషన్ కార్డ్ నీకు అందిందా? నువ్వు ఇన్విటేషన్ కార్డ్ ఇతరులకు పంచుతున్నావా? జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ విధంగా ఉన్నావు. ఒక నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఆల్రెడీ మనము బ్యాప్టిజం తీసుకున్నాము, పరిశుద్ధాత్మ మూలంగా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాము, భాషలతో ఆయనని వర్ణిస్తున్నాము, ఆయనకు నివేదన అర్పిస్తున్నాము, ఆయనని పొగుడుతున్నాము కదా. మన వాక్యంలో అల్టిమేట్లీ జరగాల్సింది ఏంటంట, ప్రభువుకు మహిమ కలగాల, ప్రభువుకు మాత్రమే మహిమ కలగాల. నీ వాక్యంలో యేసు ప్రభుని గురించి సత్యం మాత్రమే నువ్వు చెప్పాలా. నువ్వు హెచ్చరికలు చెయ్యి, నీ వాక్య భాగంలో ఒక 5 నిమిషాలు హెచ్చరికలకు పెట్టుకో, నీ వాక్య భాగంలో ఒక 5 నిమిషాలు నీ సాక్ష్యంకి పెట్టుకో. కానీ అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ నువ్వు చేయాల్సింది ఏంటంట, ప్రభువుకు మహిమకరంగా ఉందా నీ ఉపదేశం? అప్పుడే ఉజ్జీవం జరుగుతుంది కదా. రెస్టోరేషన్ అండ్ రివైవల్ రావాలా, రెస్టోరేషన్ అండ్ రివైవల్ రావాలా. కాబట్టి ఇక్కడ నికోదేము మూలంగా ఏం చెప్తుండు? భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తేనే మీరు వినట్లేదు, నమ్మటం లేదు, ఇక పరలోకం గురించి చెప్తే మీరు ఏం నమ్ముతారు, మీరు ఏం వింటారు అని వాళ్ళకి ఎదురు ప్రశ్న వేస్తుండ్రు. సంబంధించిన పాసిబిలిటీ, ఎందుకంటే కుమార్యనందు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు అని 36వ వచనంలో ఉంటుంది, 3వ అధ్యాయంలో. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ ఉగ్రత, దేవుని ఉగ్రత వాని మీద నిలిచును. నువ్వు జీవముని చూడాలా? వచ్చి చూడుడి అన్నప్పుడు ఆయన ఎవరు? జీవమయ్యున దేవుడు. ఆయనను చూడాలంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మలో పరిణితి చెందాలా, మెచ్యూరిటీ రావాలంట నీలో కదా. ఆత్మలో మెచ్యూరిటీ రావాలా, అప్పుడే దేవుడు కార్యాలు ఏం చేస్తుంటాడు అనేది మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటది. ఎంత గొప్పగా దేవుడు సెలవిస్తుండు కదా ఈ మాటలు అని, ఆత్మ రూపంగానే జరుగుతుంది ఈ కార్యంలో అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, వచ్చి చూడండి అని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం బోధిస్తున్నాము, మనం ప్రవచనాలు చెప్తున్నాము, మన సాక్ష్యములు పంచుకుంటున్నాము, తర్వాత మనము మన గురించి కూడా సాక్ష్యం చెప్పుకుంటున్నాము. అయితే ఈ కాలంలో విషాదం ఏంటంటే, మన వద్ద చాలా మంది చనిపోయిన వ్యక్తులు, పులిపీట్లో చాలా మంది వ్యక్తులు చనిపోయి ఉపన్యాసాలు చెప్తున్నారు, చాలా చనిపోయిన ఉపన్యాసాలు చెప్తున్నారు. ప్రభువుని గురించి వాక్యం చెప్పమంటే చచ్చిపోయిన ఉపన్యాసాలు, అంటే సచ్చుబడిన ఉపన్యాసాలు, జీవము లేని వాక్యములు చెప్తున్నారు. జీవమయ్యున్న యేసు ప్రభువుని గురించి చెప్పండి రా అంటే జీవము లేని పిట్ట కథలు కదా, వాళ్ళ సొంత డప్పులు కొట్టుకుంటూ. మనం గమనిస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి వాళ్ళు ఫాల్స్ ప్రాఫిట్స్ అంటాం, ఫాల్స్ ప్రీస్ట్లు అంటాం, ఫాల్స్ సేవకులు అంటాం కదా. ఇలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? గురించి చెప్పమని, దేవుడి గురించి కాకుండా ఎంతసేపు నువ్వు హెచ్చరికలు ఇస్తావు?
హెచ్చరికలు తప్పకుండా ఇవ్వాలి. కానీ అది ఎంత మట్టుకు అనేది ఒక లిమిట్ లో ఉండాలన్నమాట. ఎందుకంటే అల్టిమేట్ గా నేనేం చెప్తున్నా, మహిమ మాత్రమే ఆయనకు చెందాలి, మనకు కాదు, మనకు కాదు. సో మనం ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే మన బోధలు ఈ రోజులో ఈ వాక్యంలో జీవం లేకుండా పోతుంది. ఉజ్జీవపరిచే వాక్యం చెప్పట్లేదు ఎవరు, ఉజ్జీవపరిచే వాక్యాలు చెప్పట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే ఆ పనుల్లోకి దిగిపోతున్నారు వాళ్ళు. వాక్య ప్రబోధన చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రతోడు బైబిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు కదా. మనకి ఇంటికాడికి చాలా మంది ఇట్లా వస్తుంటారు బైబిల్స్ తీసుకొని. ఇంత చేస్తాడు, ఏం చేస్తానంటే పరలోక ప్రార్థన చెప్పి ఒక వాక్యం చదువుతారు, మనం ఇచ్చే కానుక తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇది ఒక సేవ కదా, మనం ప్రశ్నించుకోవాలి. ఇది కూడా సేవనా? ఇందులో దేవుడికి మహిమ ఎక్కడ కలిగింది? ఆ సేవకుడు దేవుడికి ఎక్కడ మహిమ కలిగించిండు కదా. ఇలాంటివి ఆలోచిస్తుంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది మనకి. ఎంత బాధ కదా. అభిషేకం లేకపోవడం వల్ల దేవుని వాక్యం వినేవారి హృదయంలో మండదది. వాళ్ళు చెప్పిపోతున్న వాక్యాలు కూడా మన హృదయాల్లో మండించాలి కదా. ఎంఐ గ్రామంలో ఏ విధంగా అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ప్రభువు మాట్లాడుతుంటే మంట కలిగింది అన్నారో, ఆ మంట ఈరోజు కలగాల కదా. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ మంట, ఆ వెలుగు అనేది వాళ్ళ హృదయాల్లో జరగాలంట. ఎందుకంటే అనేక రకాలైన బోధకులు ఉన్నందున అనేక రకాలైన ఉపదేశాలు వస్తున్నాయి. మనిషికి ఒక రకమైన బోధ ఇస్తున్నారు, మనిషి ఒక రకమైన కాన్సెప్ట్ తీసుకొని దేవుడి వాక్యాన్ని వివరిస్తున్నాడు. కానీ అందులో నీ దేవుడు జీవమై ఉన్నాడా? అందులో నా దేవుడు జీవం కలిగిన దేవుడు, జీవవాక్కులు నాకు ఇచ్చిండు అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? అందులో దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యముల గురించిన సాక్ష్యం ఉందా? అందులో దేవుడు త్వరలో రాని ఉన్నాడు, తీర్పు తీర్చుటకు వస్తున్నాడు ఈసారి కదా. తీర్పు తీర్చుటకు వస్తున్నాడు. మరి ఆ తీర్పుని గురించిన జ్ఞానం ఉందా వాళ్ళకి? మనం చెప్తున్నామా వాళ్ళకి కదా? ఈ క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు మనము ఏమనుకుంటామంటే భావోద్వేగం, ఇమోషనల్ అయిపోతాం. కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంటది, పళ్ళు పటపట కొరుకుతుంటాం. ఎవడ్రా వీడు, ఈ సేవకుడు ఎందుకు వచ్చాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనం ఎవరిని కూడా క్వశ్చన్ చేయొద్దు. అందరినీ సహించాల, మనం ఓర్పుతో మనము వారిని భరించాలా. కాకపోతే నీకు వీలైతే వారిలో హృదయంని మండించాలా, వారి హృదయంలో అది ప్రేమపూర్వకంగా జరగాల. అల్టిమేట్ గా మనం అదే జ్ఞాపకం చేసుకుంటామట. పాపులు నమ్మకానికి దారితీయవు కదా. పాపులు అలాంటి కల్పనా కథలు, పిటకథలు చెప్తున్నప్పుడు వాళ్ళలో మారు మనసు కలగదు, వారిలో రక్షణ కార్యం జరగదు. అప్పుడు నువ్వు చెప్పి ఏం లాభం కదా, చెప్పి ఏం లాభం? బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసు మరియు అపోస్తలుడైన పౌలుని తీసుకుందాం. వాళ్ళ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే వాళ్ళంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. యోహాన్ అయితే అతడు పుట్టక ముందే పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. 3,000 మంది రక్షించబడ్డారు పేతురు బోధిస్తున్నప్పుడు. అప్పుడు పరిశుద్ధాత్మ నింపినాకనే, పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా ఆయనలో అభిషేకం జరిగించినాకనే అంతమంది వెలిగించబడ్డారు. ఒక్కసారి 3,000 మంది మారటం అంటే కదా. మనం ఒక ముగ్గురిని మార్చలేము, అసలు ఒక్కనే మార్చలేము ఒకసారి మాట్లాడితే. పేతురు ద్వారా ఆత్మ కలిగిన తర్వాత చేసిన సేవ అది. ఆ పరిచర్య దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మతో నింపబడి దేవుడి మర్మాలను తెలియజేస్తూ దేవుడి రాజ్యంను ప్రకటిస్తున్నప్పుడు వారిని హెచ్చరించాలి. అప్పుడు హెచ్చరించాలి, వారిని హెచ్చరించాలి. ఏమిటవి? మనం ప్రతిరోజు వాక్యం వింటున్నాం కదా. ప్రార్థించండి, ఉపవాస ప్రార్థన చేయండి, దేవుని నమ్మండి, రక్షణ కార్యం జరిగిస్తున్నాడు, ఆత్మను పొందండి, పరిశుద్ధాత్మలో భాషల్లో మాట్లాడండి. ప్రతిరోజు మనం వింటున్నాం కదా, ప్రతిరోజు. ఇవన్నీ కూడా ఉండాలి. వీటితో పాటు ఉజ్జీవం కలుగజేసే మాటలు కూడా ఉండాలి. వారిని ఉజ్జీవపరచాలి. మనల్ని ఉజ్జీవపరిచింది దేవుడు కాబట్టి మనం ఇతరులను వెలిగించడానికి ప్రయత్నం చేయాలంట. అందుకే ఏమంటుండ ఆయన, మన ఉపన్యాసాలు బోధించేటప్పుడు వీళ్ళని గుర్తు చేసుకుందాం. యోహాను ఒక్కరిని ముట్టిస్తే ఇద్దరు ముట్టిండ్రు, ఇద్దరు పోయి ముగ్గురైండ్రు, ముగ్గురు 4 ఇట్లా 12 మంది శిష్యులు అయినరు. అంతేకాదు ఒక 70 మంది శిష్యులు తయారైనరు. అసలు యాక్చువల్లీ అందులో 12 మంది మాత్రమే మిగిలిండ్రు, మిగతా వారు చెదిరిపోయిండ్రు కదా. 72 మంది 78 మంది వాక్యం విని శిష్యులుగా శిష్యరికం చేస్తున్నారు. అంటే డిసైపుల్షిప్ అంటాం. డిసైపుల్షిప్ అంటే ఆ పదము డిసైపుల్, శిష్యులు కదా. వీళ్ళని డిసైపుల్షిప్ చేయాలంటే డిసిప్లిన్డ్ గా చేయాలి కదా. ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. డిసిప్లిన్ లేకుండా మనము డిసైపుల్స్ తయారు చేయటం అసంభవం కదా. వారిలో క్రమశిక్షణ జరగాలి, అప్పుడే నువ్వు శిక్షణ ఇవ్వగలవు. క్రమశిక్షణ జరిగితేనే శిక్షణ జరుగుతుంది. శిక్షణ అంటే ట్రైనింగ్
ముందు డిసిప్లిన్ గా ఉంటేనే ట్రైనింగ్ జరుగుతుంది. అంతే తప్ప అల్లరి చిల్లరగా చాలా చిన్న చిన్న వాటికి సిల్లీ క్వశ్చన్స్ కి అలగటం, సిల్లిగా కోపం రావటం, ఒకరి మీద ద్వేషం పెంచుకోవటం, ఇవన్నీ పిచ్చి వేషాలన్నమాట. ఎవడైతే పరిశుద్ధాత్మలో పరిపూర్ణత చెందుతాడో వాడిలో ఇవన్నీ కనబడవంట. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతగా ఉంటాయంటే ప్రతి ఒక్కరిని ఉపేక్షిస్తాడు, ప్రతి ఒక్కరిని సహిస్తాడు. ఎక్కడ ఫిర్యాదులు అనేవి ఉండవు. కార్యం జరుగుతుంది. డిసిప్లినరీ యాక్షన్స్ అంటాం కదా, డిసిప్లిన్డ్ యాక్షన్స్ అంటాం. ఇవి మనలో జరుగుతున్నాయా, మనలో ఇంకా లోపాలు ఉన్నాయా, మనం చెక్ చేసుకుంటూ ఉండాలంట. చెక్ చేసుకుంటూ బాప్తిసం తీసుకున్న తర్వాత యోర్దాను నది నుండి ఆయన బయటికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇలా పూర్వం దైవజనులు వేలాది మందిని క్రీస్తు వైపుకు నడిపించగలిగినరు. మనం మరి ఈ రోజు నడిపిస్తున్నాం, వాళ్ళు నిలబడుతున్నారా లేదనేది మనము జ్ఞాపకం చేసుకోవాలంట. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే మన సంకేతాలు మరియు అద్భుతాలని మనం చూడాల్సి ఉంటది. ఈ ఉపదేశాలని మనము ఒక 3 కేటగిరీస్ గా మనం డివైడ్ చేసుకుంటే, ఒక ఉపదేశం ఏంటంట, మనం నోటితో చెప్తుంటే అవతల చెవితో వింటుంటాడు, అంతే, అంతటితో ఆగిపోతుందంట. వినేవాడి చెవుల్లోకి ప్రవేశిస్తాయి కానీ ఇక ముందుకు పోదంట ఆ వాక్యం. నువ్వు విన్నాక, నేను చెప్తున్నాక అది ముందుకెళ్తుంది అంటే అక్కడ పరిశుద్ధాత్మ కార్యమే జరిగింది అని అర్థం. రెండవ రకాల బోధలు ఏంటంట, ఆలోచనలు వినేవారి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి కదా. మనం చెప్తున్నప్పుడు అవతల వ్యక్తిలో ప్రభావం కల్పిస్తుందంట, కానీ మనస్సును ప్రభావితం చేస్తాయి, కానీ మరి ఏం జరగదు. ఆయన మనస్సును మాత్రమే ప్రభావితం చేస్తాయి, అంతకు మించి అక్కడ ఏం జరగటలేదు. కానీ మూడవ రకమైన ఉపదేశాలు ఏంటి అంటే, హృదయం నుంచి హృదయానికి బోధించటం. కంప్లీట్ గా నిన్ను నువ్వు సరెండర్ చేసుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాక్యం అందిస్తుంటే అవతల వ్యక్తిలో ఆత్మ కార్యం జరుగుతూ ఉంటది. ఆత్మ కార్యం జరుగుతూ ఉండాలా అంటే మనము ఎంతసేపు మూల పాఠాలను గురించి చెప్పటం ఆపాల. ఎవరికిది? వాక్యంలో ఎదిగిన వారికి మూల పాఠాలు అవసరం లేదు. కొత్త వ్యక్తికి మూల పాఠాలు చెప్పండి. కొత్త వ్యక్తికి బాగా ప్రార్థించు, ఉపవాసం ఉండు, దేవుడి కార్యాలు చేస్తాడు, దేవుడి వైపే చూడు, దేవుడి మాత్రమే ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే జీవం కలిగిన దేవుడు, ఇలాంటివి నువ్వు చెప్తూ ఉండొచ్చు. మూల పాఠాలు వద్దు, ఇంకా వాళ్ళకి నువ్వు మర్మాలు తెలియజేస్తూ ఉండు. దానికోసం ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించి ధ్యానించాలి వాక్యాన్ని. మూల పాఠాలని ఎక్కువ శాతము కొత్త వారికి చెప్తాం మనం, ఆల్రెడీ వాక్యం తెలిసిన వారికి కాదు. కాబట్టి ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తున్నాడు. నీ సాక్ష్యంలు పంచుకుంటూ దేవుడి కార్యములను వివరిస్తూ ఉంటే ఆయన మహిమ పరచబడాలి. ఇది మాత్రం మనం ఎప్పటికీ గుర్తుకుంచుకోవాలి కదా. ఆ కమిట్మెంట్ తోటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం వాక్యం అందిస్తున్నప్పుడు ఒక రకమైన బలవంతపు స్వభావము అక్కడ జరుగుతూ ఉంటది అన్నమాట. అవతల వ్యక్తి కూడా కన్విన్స్ అవుతూ ఉంటాడు, అవును కరెక్టే, ఇది నిజమే, వచ్చి చూడండి అంటే నిజమే. ఎక్కడ చూడాలి, ఎవరిని చూడాలి, ఎందుకు చూడాలి, ఆ క్వశ్చన్స్ కి మనకి ఆన్సర్స్ వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్ గా. ఎందుకంటే అది హృదయంలోనికి పరిగెత్తింది, గొప్ప మరి అద్భుతమైన ఫలితాలని అది ఇస్తుంది. ఎందుకంటే నిస్సందేహంగా మనం ఒకటి గమనిస్తున్నాం, ఏంటది, పెంతెకోస్తు రోజున పేతురు ఒక సందేశము, 3వ రకమైన సందేశం. అది ఏంటంటే కమిట్మెంట్ తోటి ఆత్మ నింపుదలతో ఇచ్చినటువంటి బోధ. కమిట్మెంట్, ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నాడు ఆ రోజు, 120 మంది మేడగది అనుభవం అన్నమాట. ఆ తర్వాతనే ఆయన సేవ చేసిండు, నిస్సందేహం అన్నమాట. అక్కడ ఏం చూస్తున్నాం, అక్కడ 37వ వచనంలో పేతురు మాటలు విన్న వెంటనే వారు గుండెలు బాదుకొని మేము ఏం చేయాలి అని పేతురుని అడుగుతున్నారు. బాధ, భయము అన్ని వచ్చేసినాయి వాళ్ళకి, ఉక్రోషము. ఇంత గొప్ప దేవుని మనం ఎందుకు తెలుసుకోలేకపోయినాం అనే ఒక బాధ వాళ్ళకి తెలుస్తుంది. ఇంతవరకు మనకి ఎందుకు ఎవరు చెప్పలేదు అని ఒక ఆవేదన వాళ్ళలో కనబడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు, మేము ఏం చేయాలి? వెంటనే పేతురు వాళ్ళకి ఏం చెప్తుండ్రు, పశ్చాత్తాపపడండి అంటే నువ్వు పాపివి అని ఒప్పుకోవాలి. ఇప్పుడు మనము వారిని ఒక లెవెల్ కి తీసుకురావచ్చు అనమాట. నువ్వు పాపివి, పుట్టుక నుంచి జన్మ పాపము నీలో ఉంది అని ఒప్పించాలి వాళ్ళని. ఆ తర్వాతనే నీ పాపములకు, నువ్వు కర్మ పాపములు కూడా చేస్తున్నావు, జన్మతః పాపివి, కర్మము కదా, చేస్తున్న పనుల ద్వారా కూడా నీ జీవితంలో పాపముని మూటగట్టుకున్నావు. ఈ పాపాల నుంచి నీకు రక్షణ కలగాలి.
విడుదల, రక్షణ కలగాలి. అది యొక్క యేసు ప్రభు ద్వారానే. చిన్నగా సింపుల్ గా చెప్పగలగాలి మనం కదా. చిన్నగా సింపుల్ గా ఇది హృదయపూర్వకమైన ప్రసంగం అంటాం. అది మాత్రము పరిశుద్ధాత్మ దేవుడే అందిస్తాడు. అప్పుడే దేవుడు అవతల వ్యక్తిని లేవనెత్తుతాడు. అప్పుడే మనం అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి ఉదాసీనంగా ఉండవద్దు కదా. ఉదాసీనంగా ఉండవద్దు. ఉదాసీనత అంటే ఏ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చేస్తున్న మొక్కుబడి సేవ అంటాం దీన్ని. మొక్కుబడి, ఉదాసీనత. ఎందుకంటే మనము హెచ్చరించే సందేశాలు ఈరోజు చర్చికి అవసరం. ఎందుకంటే అక్కడ చచ్చిపోయిన ప్రసంగాలు జరుగుతున్నాయి కదా. జీవము లేని, పసలేని ప్రసంగాలు. ప్రతి క్రిస్మస్ అదే ప్రసంగము, అదే పాస్టరు, అదే గుడి, కానీ కొత్త కొత్త బట్టలు, గుడి డెకరేషన్లు ఇవి మాత్రం అద్భుతంగా ఉంటాయి. వాక్యం అదే. మళ్ళా ఎన్నిసార్లు అదే వాక్యం వింటుంటాం. జీవం కలిగిన దేవుడు ప్రతిరోజు జీవింపచేయ ఆత్మ కొత్తగా మన్నాను కురిపించిండు కదా. కొత్తగా వారికి ప్రతి ఉదయం మన్నాను కురిపించింది. ప్రతిరోజు కొత్త ఆహారమే. అది ఆసిపోయిందా, పురుగు పట్టిందా కదా. ఎలాంటిది? ఫ్రెష్ ఫుడ్ అన్నమాట. అది పరలోకపు మన్నా యేసు ప్రభువే. ప్రతి దినం కొత్త వాక్యంతో మాట్లాడతాడు నీతో. ఎందుకంటే మన బోధకులు ప్రభువును లేవనెత్తాలని మనం ఈరోజు ప్రార్థించాలా. యేసు ప్రభువుని హైలైట్ చేయాలా. యేసు ప్రభువుని మాత్రమే హైలైట్ చేయాలా. పాస్టర్లు వాళ్ళ ఫారెన్ టూర్స్ కదా, వాళ్ళ సేవలు ఇవి కాదు, సేవలో వాళ్ళు పడ్డ శ్రమలను కూడా జ్ఞాపకం చేయాలా. మనకు తెలుసు కదా, మరియమ్మ కన్య కదా. మరియమ్మ కన్య, యోసేపు ఆమెకి ప్రధానం చేయబడిన వాడు, ఇంకా భర్త కాలేదు ఆయన, కానీ శ్రమలు పడ్డారు కదా. ఆయనని ఎంతమంది దూషించిండ్రు. అదేంటి నువ్వు ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది అప్పుడే నీ పెళ్ళాం కడుపుతోతుందా అని ఈ లోకరీతిగా ఆయనని ఎన్ని మాటలు అన్నారో. కానీ దూత యొక్క కమాండ్ ఆయన శిరసావహించిండు. అందుకే ప్రతి విధమైన శోధనని, ప్రతి విధమైన కష్టమును ఎదుర్కోవడానికి సిద్ధపడిండు ఆయన. అదే విధంగా మరియమ్మ పెళ్లి కాకుండా కడుపు వచ్చేసింది. అయ్యో ఈమె అప్పుడే నెలలు నిండింది. అయ్యో ఈమె కన్యగా ఉండి ఒక వ్యక్తికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినాక ఆ వ్యక్తిని మోసం చేసింది. ఈ లోకరీతిగా ఎన్ని వాక్కులు చెవాకులు పేలుతున్నారో, కానీ కష్టం భరించిండ్రు వాళ్ళు. ఎందుకంటే దూత వారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత. అది దూత వారికి ఇచ్చిన ప్రత్యక్షత. దేవుడి యొక్క బాడీ కదా, ఆయన యొక్క బిడ్డ పిండంగా ఉన్నప్పుడే ఆయనను మోస్తూనే వాళ్ళు నిందలు భరించారు. ఈరోజు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన మన మధ్య నివసిస్తున్నవాడు. వచ్చి చూడండి అంటే ఎక్కడ చూడాలి? ఇప్పుడు మన హృదయంలోకి తొంగి చూడాలంటే మనల్ని చూడాలి వాళ్ళు కదా. వచ్చి చూడండి. ఎవరిని చూద్దాం ఇప్పుడు? నువ్వు యేసు ప్రభువు లాగా ఉండగలుగుతున్నావా? యేసు ప్రభులాగా క్షమించగలుగుతున్నావా? యేసు ప్రభులాగా ప్రేమించగలుగుతున్నావా అనేది మాత్రమే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎవరిని హెచ్చరించినా అది ప్రేమతో హెచ్చరిస్తున్నాము, పగ ద్వేషాలతో కాదు, ప్రేమతో హెచ్చరిస్తున్నామంట. అందుకనే మనం ఈ ప్రార్థనలు చేస్తున్నప్పుడు తగ్గింపు ప్రార్థన చేయాలంటాడు దేవుడు. వినయంతో ప్రార్థన చేయమంటాడు, భక్తితో ప్రార్థన చేయమంటాడు, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఆయనకు కావాలి. అలాంటి ప్రార్థనలు చేస్తున్నప్పుడే దేవుడు కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రభు చేతిలో మనము విరువబడాలి కదా. విరిగిన మనస్సు, నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన ప్రార్థన. ఆ విధంగా నువ్వు చేస్తే నీ కార్యములు దేవుడు సఫలపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే సిలువ కార్యము అంత ఈజీగా జరగదు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏమేమో ఆలోచిస్తూ ఏమేమో కావాలనుకుంటారు, కానీ మనం ఒక 4 విషయాలకి ఖచ్చితంగా చెప్పాలి. ఏంటది? దేవుని ముందు ఒప్పుకొని పాపంలోని విడిచిపెట్టాలి. అది మోకాళ్ళ పైన ప్రార్థనతో. అదేవిధంగా మనకు జీవితంలో సందేహాలు ఉన్నాయా? ఈ సందేహాల ముందు దూరం పట్టేసేయండి. ఈ సందేహాలను అసలు దూరం పడేసి దేవుని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవటానికి ఆయన సజీవుడైన దేవుడు, సర్వాంతర్యామి, ప్రతి స్థలంలో ఉండువాడు. కాబట్టి మనం ఎక్కడున్నా మన మాటలు వింటాడు. మన హృదయాన్ని గమనించే దేవుడు. అంతరంగంను మనము సందేహాలతో నింపుకోవద్దు. అదే విధంగా ఆత్మ మనకు ఏ విధంగా ప్రేరేపణ ఇస్తుందో ఆ ప్రకారం జరిగించాలి. క్రీస్తుని రక్షకుడు అని బహిరంగంగా ఒప్పుకోవాలి. బహిరంగంగా నలుగురికి చెప్తూ ఒప్పుకోవాలి. అప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. పునరుజ్జీవము జరుగుతుంది కదా. పునరుజ్జీవము జరుగుతుంది. ఇది ఆకాశం నుంచి పైనుంచి దిగి వచ్చిన జ్ఞానము, ఆత్మ జ్ఞానం ద్వారానే జరుగుతుంది. మనము ఎక్కువసేపు కూర్చొని డిస్కషన్స్ చేస్తే జరగదు. ఇది
ముందు వాక్య ధ్యానంలో మనము ఆ జ్ఞానమును సంపాదించాలి. ఆ జ్ఞానం సంపాదిస్తున్నప్పుడే మన కార్యాలు జరుగుతుంటాయి. అప్పుడు మనలోని అహంకారము, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అంటాం కదా, ఎంతసేపు నేను, నా మాట, నా పాట, నా వాక్యము, నా చుట్టే తిరుగుతూ ఉంటారు మీరు అనేది కాదు. అసంబద్ధం అది. అవసరం లేని మాట అది. ఎంతసేపు నేను కాదు, ఎంతసేపు నా ప్రభువే, ఎంతసేపు నా దేవుడే. నువ్వు బాగా పాడినావు అంటే అవును సిస్టర్, ఇది దేవుడిచ్చిన స్వరం, మహిమ ప్రభువుకి. మీరు బాగా వాక్యం చెప్తున్నారు సార్ అంటే అవును సార్, ఇది దేవుడి జ్ఞానమే. ఏదైనా దేవునికి మనం ఆపాదించటం నేర్చుకోవాలి. ఆపాదించటం, ఎందుకంటే దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. అదొకటి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ తొట్టిల్లరు. దేవుడు జ్ఞాపకం చేసుకోండి, ఇది దేవుని కార్యము, దైవ కార్యం నాలో జరుగుతుంది. అప్పుడే మనకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు జరుగుతాయి. లేదంటే మనలో ఒక పరిశుద్ధాత్మ శక్తి కరువు అయిపోతుందంట. పరిశుద్ధాత్మ శక్తి కరువు. మనం కరువు గురించి తెలుస్తాం కదా, తిండి తిప్పలు, నీళ్లు ఏది లేకుండా, వర్షాలు లేకుండా, భూమి ఫలించకుండా భయంకరమైన కరువు ప్రాంతాలు ఈ లోకంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు శక్తి కూడా కరువు అయిపోతుంది అనమాట, ఆయనను ఆశ్రయించకపోతే. ఆ విధంగానే తయారవుతుందంటే ఈ రోజు ఈ కరువు, ఆత్మీయ శక్తి కరువు అయిపోతుంది. కాబట్టి మన గృహాలు, మన చర్చిలు, మన సంఘాలు నాశనం అయిపోతున్నాయి. ప్రభు వాక్యం పంచుకునేటప్పుడు ఆ మంట నీలో కలగాల. ఆ మంటలో నువ్వు ప్రభువుని ప్రతి ఒక్కరికి చూపించాలా. అప్పుడే నువ్వు ఆ మాటలో ఏం చెప్తావు, వచ్చి చూడండి, ప్రభు ఎక్కడున్నాడో మీరు వచ్చి చూడండి కదా. ఫిలిప్పు చెప్పినట్టుగా వచ్చి చూడు అని ఎక్కడున్నాడో చూసిండ్రు వాళ్ళు. ఈ లోక రీతిగా చూసిండ్రు, కానీ వాళ్ళు పరలోకంలో కూడా చూస్తున్నారు ఈరోజు కదా. ఎందుకంటే అపోస్తలులు, ఆయన శిష్యులంతా కూడా భయంకరమైన హతసాక్షులుగా మారిపోయినారు. ప్రభువు కొరకు చావైనా సిద్ధమే అనే ఆ తెగింపుతో సేవ చేసిండ్రు. కాబట్టి ఈరోజు వాళ్ళకి పరలోక పౌరసత్వం దొరికింది. ఆ తెగింపు, వచ్చి చూడండి అంటే ఇప్పుడు అందరూ వెళ్ళిపోయి చూస్తున్నారు కదా. అది ఎంత గొప్ప ధన్యత. వచ్చి చూడు. అయితే మనల్ని ఈరోజు దేవుడు వచ్చి చూడమని చెప్తున్నాడు. మనం ఇంకొకరికి కూడా వచ్చి చూడండి. నా ఇంట్లో క్రిస్మస్ క్రిబ్ ఉంది, రండి చూడండి అని చెప్తాం. ఎప్పుడు ఎవరైనా అసలు క్రిబ్ పెడతామా మనము? ఆ బొమ్మలతోటి అన్ని మనం దేవుని చూపిస్తామా అంటే, ఒకప్పుడు చిన్న పిల్లలప్పుడు సండే స్కూల్ నేర్పిస్తారు. ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న ఆలోచనలు, చిన్న ప్రాణులు వాళ్ళు కదా. వాక్యం తెలియని బిడ్డలు అమాయకంతో ఉన్నప్పుడు వారికి ఈ రూపంలో నేర్పిస్తాం. కానీ పెద్దలకు ఇట్లా చెప్తామా? క్రిబ్ లో దేవుడు ఉంటాడా, మరి అమ్మ ఒళ్ళో బాబు ఉంటాడా, ఇవన్నీ ఉత్తదే కదా. అది అయిపోయింది. ఆయన చనిపోయిన బాలుడైన యేసు ఇప్పుడు పెరిగి పెద్దవాడై శిలువ మరణం పొంది జీవించుచున్న దేవుడు కదా, త్వరలో రాబోతున్నాడు. జీవించుచున్న దేవుడికి బర్త్డే సెలబ్రేషన్స్ చేయండి. ఎందుకంటే ఇరుగు పొరుగు అడుగుతారు, మా పండుగ పలారాలు ఇచ్చిన మీ పండుగ పలారాలు ఇయ్యరా, ఇలాంటివి అడుగుతుంటారు. కాబట్టి ఇంటికి వచ్చిన వాడికి ఏదో పెట్టాలి కాబట్టి మనం పెడుతుంటాం, ఇవన్నీ చేస్తుంటాం. కానీ అల్టిమేట్లీ మనం ఏం చూపించాలంట, జీవించుచున్న నా యేసుని నేను చూపించగలగనా అనే క్వశ్చన్ మనం వేసుకుందాం. ఆయన బర్త్డేకు నువ్వు బట్టలు కొనుక్కోవడం ఏంటి అని మనం ప్రశ్నించాలా. ఎవరి బర్త్డే ఇది? యేసు ప్రభు బర్త్డే. ఆ బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేస్తున్నావు అంటే సరే, సెలబ్రేట్ చేసి నలుగురికి సేవ పంచు, సేవలో వాక్యంని పంచు కదా. కేక్, తీయటి మాటలు, వాక్యంలోని తీయటి పదాలు. ఎందుకంట జుంటి తేనె దారుల కన్నా యేసు నామమే మధురం. ఆ మధురమైన నామంని పంచు, ఆ మధురమైన నామంని మహిమపరచు. ఆ మధురమైన నామం కొరకు మనము ఎటువంటి శ్రమలైనా భరించటానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఇది ఒక పోరాటం అని తెలుసుకో. ఇదొక పోరాటం అంట. ఎందుకు? సంపూర్ణమైన యథార్థత మన యుద్ధ నుండి మొదటిగా దేవుడు కోరుతున్నాడు. యథార్థత దేవుడు కోరుతున్నాడు. యథార్థంగా నువ్వు సెలబ్రేట్ చేయి, యథార్థంగా నువ్వు జీవించు, నీ జీవితం యొక్క సాక్ష్యంగా నిలబెట్టు. యథార్థంగా ఉండటానికి ఇష్టపడకపోతే సమస్యలు మనకు పరిష్కారం కావు కదా. కొన్ని సమస్యలు ముదిరిపోయి ఏళ్ల తరబడి ఉంటున్నాయి మన వెంట అంటే పరిష్కారం ఎందుకు దొరకలేదు అంటే ఎక్కడో మనం యథార్థతను విడిచినాం, ఏదో ఒక విషయంలో యథార్థంగా లేము. కాబట్టి ఈ పోరాటంలో మనం యథార్థంగా ఉండడానికి నేర్చుకుందాము. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు అనేది మాత్రమే మన యొక్క నిజమైన ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది. ఆయన ఏమై ఉన్నాడు నీ జీవితంలో? ప్రభువు నతనయేలుకి చెప్పిన మాటనే ఈరోజు మనం చెప్పుకుంటున్నామంట. ఏంటవి? ఇదిగో ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని దేవుడు మన గురించి చెప్పగలడా? దేవుడు మెచ్చుకున్నట్లయితే అది ఎంత గొప్ప మెప్పు. ఎందుకంటే మనకు తెలుసు నతనయేలు పరిపూర్ణంగా లేడు, అతడు అసంపూర్ణంగా ఉన్నాడు. కానీ అతడు పరిపూర్ణుడు కాకపోయినను యథార్థవంతుడు అని దేవుడు సర్టిఫై చేస్తున్నాడు.
అతడు పైకి నటించేవాడుగా లేడట. హిపోక్రసీ లేదు కదా, వేషధారణ అంటాం, హిపోక్రసీ లేదు. ఎందుకంటే దేవుడు పై విషయంలో చూడడు కానీ అంతరంగంను గమనిస్తున్నాడు. కాబట్టి ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు ఆ వాక్యంని ప్రచురం చేయమంటున్నాడు. ప్రచురము చేయండి. ఎందుకంటే దేవుడు పాపాన్ని క్షమించడు, పాపిని క్షమిస్తాడు. నువ్వు చేసే పాపానికి శిక్ష మాత్రం అనుభవించాలి కదా, పాపానికి శిక్ష మాత్రం ఉంది. ఒకసారి శిక్షించబడినాక మళ్ళీ మనం పాపం చెయ్యం కదా. చిన్న బిడ్డలను చూస్తాం కదా, అటు పరిగెత్తొద్దు, రాళ్ళు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటే నాన్న పరిగెత్తొద్దు అన్న వాడు పాపం వినడు కాబట్టి పరిగెడతాడు. పరిగెట్టినంటే చెప్పిన మాట వినకపోతే పరిగెత్తిండు, కింద పడ్డాడు, వాడి మోకాళ్ళంతా చిప్ప పగిలి రక్తాలు గారినాయి. అంటే తర్వాత మళ్ళీ బొమ్మంటే పోడు, కానీ ఒకసారి పోయినందుకు ఏం జరిగింది, వాడికి శిక్ష వచ్చేసింది కదా. ఆ రిజల్ట్ వాడు తీసుకున్నాడు. వద్దన్న మాటకు చేసిండు, చేసిన దానికి రిజల్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చేయడు. ఒకవేళ మళ్ళీ చేస్తుందంటే వాడికి ఇంకా ఈ లోక రీతిగా వాడు పనికిరాడనమాట కదా. దేవుడు అతనికి వెల్లడి చేసేంత వరకు యోహాను యేసును అభిషక్తంగా గుర్తించలేదు, కానీ తన పని ఏమిటో అతడికి తెలుసు. ఈరోజు మనకు మన పని తెలుసా? మన పని ఏంటి? హెచ్చరించండి, ఖండించండి, బుద్ధి చెప్పండి, కానీ అల్టిమేట్ ప్రభువును మహిమపరచండి. ప్రభు యొక్క వాక్యంను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అది చాలా లోతైనది, ఒక రోజులో చెప్పకుండా ఆగిపోయేది కాదు. మన సాక్ష్యాలు ఏ విధంగా అయితే దినము పెరుగుతూ ఉంటాయో అదే విధంగా దేవుడి కార్యాలు మన పట్ల పెరుగుతూ ఉంటాయి. మనము నమ్మకంగా ఆయనకు యథార్థంగా సేవ చేసేటప్పుడు వినయముతో, విధేయతతో, ప్రేమతో ఆయనని సేవించాలా. అదే విధంగా ఆ సేవ భారంలో ప్రతి ఒక్కరిని పాల్గొనేలా చేయాలా. దేవుడి చిన్న వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు ప్రభ, యథార్థంగా నడుచుకున్నట్టుకు నా తండ్రి వినయంతో, విధేయతతో ప్రభ, నీకు వాక్య ధ్యానంలో మేము ఉంటున్నప్పుడు మాతో మాట్లాడుతున్న దేవుడో ప్రభ, అనేకులతో మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరిలో ఆత్మని ప్రభ నదిని వెలిగించండి ప్రభ. నిరుత్సాహంతో, నిర్వేదంతో ఉన్నట్టు వారు అని ప్రభ తిరిగి పునరుజ్జీవం చేయండి నాయన. అదే విధంగా ప్రతి ఒక్కరిలో పరిశుద్ధ ఆత్మ కార్యములు మెండుగా విరివిగా జరిగి వారి సేవ ఫలభరితంగా సాగుటకు నీ ఎద్దుట ప్రభ నతని నిష్కల్మషమైన మనసుతో నిలబడి ప్రభ నీవు నిజమైన ఇశ్రాయేలుడవు అని నీ చేత మెప్పు పొందే ఆ యొక్క జీవితము, ఆ యొక్క భాగ్యము మాకు దయచేయమని, మా ప్రవర్తన అంతట్లో నా తండ్రి మీ యొక్క సన్నిధిలో మేము మా తప్పులను ఒప్పుకుంటూ మమ్మల్ని క్షమించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. జాన్ బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. సరే. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. లార్డ్.